ఇది కాదు. దేని చేత తెలియబడుతుంది? కేవలం వేదవాక్యం చేత తెలియబడుతుంది. దీన్ని ఏమన్నారు? దీన్ని అపూర్వ విధి అన్నారు. అంటే అపూర్వం అంటే ఇది అపూర్వమైంది అంట. ఏదైనా లోకంలో ఇది చాలా అపూర్వమైంది అంటే దీంతో సమానమైంది లేదని కదా. సూటిగా మనం చెప్పుకోవాలంటే ఇది చాలా అపూర్వమైందంటే అర్థం ఏంటి? దీంతో సమానమైన వస్తువు ఇంకొకటి లేదు. అందుకొరకే ప్రమాణాంతరముల చేత తెలియబడిన దాన్ని ఏమంటారు? అపూర్వ విధి అంటారు. కేవలం వేద ప్రమాణం తప్ప ఇంకో ప్రమాణం అక్కడ పని చెయ్యదు. స్వర్గము అసలే చచ్చిన తర్వాత మళ్ళీ శరీరం రాదని కొంతమంది వాదిస్తూ ఉంటే ఈ ప్రత్యక్షం ఏం చేస్తుంది? అనుమానం ఏం చేస్తుంది? ఉపమానం ఏం చేస్తుంటుంది? కాబట్టి స్వర్గం ఒకటి ఉంది, ఈ శరీరం పోయిన తర్వాత దాన్ని పొంది మరి అనుభవిస్తాడు అనేది ఎవరు చెప్తున్నారు? వేదం చెప్తుంది. ఆ వేదాన్ని చెప్పేది ఎవరు? దాన్ని తెలిసిన గురువు. ఇప్పుడు రెండింటి అంత నమ్మకం ఉంటే కదా వాడు యజ్ఞం చేస్తాడు. గురువాక్యమందు వేదవాక్యమందు నమ్మకం ఉండాలా. అందువల్ల ఇవి రెండూ తప్ప ఇంకొక ప్రమాణం అక్కడ ఉండనే ఉండదు. నువ్వు అనుకున్నదే పొందాలి అంటే, స్వర్గాన్ని పొందాలంటే. దీన్ని ఏమన్నారు? అపూర్వ విధి అన్నారు. సరే, ఇంకోటి ఏంటిది? నియమ విధి. నియమ విధి ఏంటిది అంటే ప్రమాణం చేతి భక్తిగా తెలియదని ఏమనుకున్నాం ఇప్పుడు? అపూర్వ. తర్వాత జుహ్యాద్ అనే విధి పదం ఒకటి ఉంది కదా. ఒక కార్యాన్ని గురించి ఒక పనిని గురించి అనేక సాధనలు ఉన్నాయనుకోండి, అనేక సాధనలు ఉన్నాయి. దానిలో ఏదో ఒక దాన్ని నియమించేదాన్ని ఏమన్నారు? నియమ విధి అన్నారు. అగ్నిహోత్రం చేయాలి అంటే వ్రీహీనవహంతి పురోడాశం, ఇది భవిస్సు పురోడాశం వగైరా దానిలో వేస్తూ ఉంటారు కదా. పురోడాశం అంటే బియ్యంతో చేయబడే ఒక రకమైన పదార్థం. ఏదో ఒకటి పాయసం కావచ్చు, అపూపాలు కూడా కావచ్చు, రకరకాలుగా చేస్తూ ఉంటారు కదా. దానికి పురోడాశం, దానికి సంబంధించినంత కూడా. పాయసం అంటే అది మళ్ళీ హవిస్సు వేరు. ఇప్పుడు పురోడాశం చేయాలంటే ఏం కావాలా? బియ్యం కావాలి. బియ్యం కావాలంటే ఏం కావాలా? వడ్లను సంస్కరించాలి. వడ్లను సంస్కరించాలంటే దంచుతే పొట్టుపోతుంది, గోళ్లతో గిల్లినా పొట్టుపోతుంది, ఇంకో రకంగా ఇలా అంటే కూడా పొట్టుపోతుంది. అయితే ఇన్ని సాధనలు ఉన్నాయి కదా దాన్ని పొట్టుపోయేదాని కొరకు. దాన్ని మనము అక్కడ వినియోగం చెయ్యాలి. ఇప్పుడు రకరకాల సాధనలు కనిపించినాయి కదా, ఒకదాన్నే నియమించేదాన్ని దాని నియమ విధి అన్నారు. అది కర్మకాండ కాబట్టి కొంచెం మనకు తికమకగా ఉంటుంది. మొదటిది ఏంటిది? అపూర్వ విధి. ప్రమాణాంతరాల చేత తెలియబడలేదు కాబట్టి ఆ ప్రమాణం చేతది అది అపూర్వ విధి. ఇప్పుడు ఏంటిది? ఒక వస్తువును సాధించేదానికి అనేక సాధనలు ఉన్నప్పుడు ఈ సాధన చేతనే చెయ్యాలి. మీ ప్రకారంగా చెప్పాలి అంటే, ఇక్కడ శుభ్రం చేయాలనుకున్నారనుకోండి, శుభ్రం చేయాలనుకుంటే చీపురుతో ఊడ్చినా శుభ్రం అవుతుంది, గుడ్డతో తుడిచినా శుభ్రం అవుతుంది, ఊదుకుంటూ పోయినా శుభ్రం అవుతుందా లేదా? అయితే ఎట్లా శుభ్రం చేయాలన్నప్పుడు ఏం చేయాలా? చీపురుతోనే చేయాలి అనే భావన ఒక రకంగా వస్తుంది కదా. అట్లాగే ఎక్కడెక్కడ ఏ కార్యానికి అనేకమైన సాధనలు కలిగి ఉన్నప్పుడు ఈ సాధన చేత మాత్రమే చెయ్యాలి అని ఏదైతే పద్ధతి చెప్పబడుతుందో దాన్ని నియమ విధి అంటారు. అయితే ఇప్పుడు పురోడాశం చేయాలంటే ఎన్ని విధులు వచ్చినాయి మనకి? దంచే విధానం ఉంది, నలిపే విధానం ఉంది, గోళ్ళతో గిల్లే విధానం ఉంది. ఇన్ని సాధనలు ఉన్నాయి కాబట్టి మరి అక్కడ ఏం చేయాలి అంటే ఇది పురోడాశం చేసేదాని కొరకు గోళ్ళతో వదలకూడదు. ఏం చేయాలంటే దంచాలి అనే విధానం, దంచాలి. తర్వాత రెండోది ఏంటంటే సాధనలో ప్రసిద్ధమైన సాధనలు కొన్ని ఉంటాయి, అప్రసిద్ధమైన సాధనలు కొన్ని ఉంటాయి. మనం కొంచెం ఏంటిది మనకుగా మనం కూర్చునే దానికి ఇటు అనుకొని కూర్చుంటాం. కానీ పూర్తిగా చెయ్యాలంటే ప్రసిద్ధమైన సాధన ఏంటిది? అక్కడ చీపరే కావాలి కదా. అట్లాగే ప్రసిద్ధమైన సాధన ఏంటిది? లోకంలో దంచడం ఉంది కానీ నలపడం, గోలతో గిల్లడం ఎక్కడ కనిపించడం లేదు కదా. అందుకొరకు అప్రసిద్ధ సాధనలు వదిలిపెట్టి ప్రసిద్ధమైన సాధన అక్కడ దంచడమే కావాలి కానీ అప్రసిద్ధ సాధన తీసుకొచ్చి అక్కడ దాన్ని చేసేసి దాని ద్వారా పురోడాశం చేసి యజ్ఞోత్తరం చేయాలి అనే విధానము అక్కడ లేదు కాబట్టి దంచడమే అక్కడ నియమము అయి ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమంటారు? నియమ విధి అనే విషయాన్ని
చెప్పబడుతుంటారు. కాబట్టి ఇక్కడ విధిని ఒక కార్యాన్ని గురించి అనేకమైన సాధన తెలియబడినప్పుడు ఆ తర్వాత ఇంకోటి ఏంటిది, మూడోది చెప్పుకున్నాం, పరిసంఖ్యా విధి అని. అపూర్వ విధి, నియమ విధి, పరిసంఖ్యా విధి. పరిసంఖ్యా విధి అంటే అక్కడ కూడా అంతే, పురుషుడు జీవుడు తన యొక్క అవసరాన్ని అనుసరించి ఏ విధంగానో ఎట్లాగైనా తన పనిని పూర్తి చేసుకుంటారు. కానీ అన్ని సమానమై ఉన్నప్పటికీ లోకములో మొదటి దాంట్లోనో అసమానాలై ఉన్నాయి. కానీ ఇప్పుడు చెప్పబోయేదాని కొరకు లోకములో సాధనలో ఒక విషయాన్ని ఒక పనిని పూర్తి చేసేదాని కొరకు సాధనలన్నీ కూడా సమానంగా ఉన్నాయి. కానీ దానిలో ఒకదాని ఏడడం ఏదైతే ఉన్నాయో దాన్ని ఏమన్నారు, పరిసంఖ్యా విధి అన్నారు. అర్థమైందా? ఒక కార్యాన్ని గురించి అనేక విషయాలు లోకంలో చెప్పబడినప్పటికీ అన్ని సమానం, ఎక్కడో అసమానమై ఉన్నాయి, ఇక్కడ సమానమై ఉన్నాయి. అర్థమవుతుందా? నియమ విధిలో అసమానమై ఉన్నాయి, ఒక రకంగా లేవు. కానీ ఇక్కడ సమానమై ఉన్నాయి. సమానమై ఉన్న దానిలో ఒకదాన్ని చేసేది ఏంటిది, పరిసంఖ్యా విధి అన్నారు. దీనికి దృష్టాంతం ఏంటంటే ప్రాగ్ముఖో అన్నాన్ని భుంజీత అన్నారు. ఆకలి ఉన్నవాడు ఏం చేస్తాడు, అన్నం తింటాడా లేదా? ఎటు కూర్చుంది, ఎటు ముఖం పెట్టి తినాలా అన్నారు. ఎటు ముఖం పెట్టుకుని తిన్నా అని పొట్ట నిండుతుంది కదా. తూర్పు ముఖం పెట్టినా, ఉత్తర ముఖం పెట్టినా, దక్షిణ ముఖం పెట్టినా, పడమర ముఖం పెట్టి తిన్నా అని పూర్తి అవుతుంది. అయితే ఇప్పుడు ఎటువైపు ముఖం చేసి తినాలా అనేది ఉంటుంది. అయితే ప్రాముఖో భూత్వ అన్నాన్ని భుంజతి, తూర్పు ముఖం పెట్టి అన్నం తినాలి అనేది ఒక శాస్త్రము. మనం ఎటు ముఖం పెట్టి తింటున్నాం? ఇప్పుడు ఎటంటే అటే పెట్టి తింటాం, మనకేంటి, తినాలి కాబట్టి తింటున్నాము. ఎటు ముఖం పెడితే, కాబట్టి ప్రాముఖో భూత్వ, తూర్పు ముఖంగా ఉండి అన్నాన్ని తినాలి అని. ఇప్పుడు ఈ 4 దిక్కులలో ఏ ముఖం పెట్టి తిన్నా నీకు ఆకలి తీరుతుందా లేదా? కానీ తూర్పు ముఖం పెట్టే తినాలి అనేది ఏమైతే, అప్పుడు ఈ మూడింటిని ఏం చేసింది, మిగతా 3 లోకంలో సమానమైనప్పటికీ దాని మధ్య అసమానం కాదు. దంచేదాని ద్వారా గోళ్ళతో గిల్లేది, ఆ తర్వాత నలిపేది, అవి సమానంగా లేవు, వేరువేరుగా ఉన్నాయి. ప్రసిద్ధమైంది ఏంటిది, ఒక దంచేది మాత్రమే ప్రసిద్ధము. ఇక్కడ 4 ప్రసిద్ధమే, చుట్టుగానే ఉంటుంది. 4 ప్రసిద్ధం, తూర్పు కూర్చోవచ్చు, పడమన కూర్చోవచ్చు, అటు కూర్చో, 4 సమానమై ఉన్నాయి. కానీ శాస్త్రం అక్కడ పరిసంఖ్య ఏం చేస్తుందంటే 4 సమానమై ఉన్నా తూర్పు ముఖాత్ముకుడయ్యే భోజనం చెయ్యాలి అనే విషయాన్ని సూచిస్తుంది. కాబట్టి ఇది పరిసంఖ్య అన్నారు. కాబట్టి అపూర్వ విధి అది, నియమ విధి అది, పరిసంఖ్యా విధి ఇది. అట్లాగే ఇక్కడ మరి ఇక్కడ ఈ 3 విధులు కూడా ద్రష్టవ్య, శ్రోతవ్య, మంతవ్య అనే దగ్గర ఇప్పుడు 3 విధులే కదా పాటించింది. మీ కర్మకాండలో ఎట్లా అయితే 3 విధులు పాటిస్తారు, ద్రష్టవ్య, ఉపాసీత అనేది నియమ, ఈ విధి అన్నావు. కాబట్టి ఏ విధిని నువ్వు అక్కడ సాధించగలుగుతావు? ఈ 3 విధులు ఏది కూడా అక్కడ పాటింపబడేవి కాదు. ఆత్మవారి ద్రష్టవ్య, నియమిదంటవా కాదు. ఎందుకంటే అహం మనుష్య, నేను మనుష్య అనేది అందరికీ తెలుసు, తెలియదా కదా. రెండోది అంటే నేను మనుష్య, నేను అనే జ్ఞానం వానికి ఉందా లేదా? అంటే నేను ఈ లోకానుభవంలో అహం అనేది ఏంటిది, ఆత్మాన్ని దర్శనం చేస్తున్నాడు. దాన్ని వదిలిపెట్టాడా, పట్టుకున్నాడా? దాన్ని విడవకుండానే నేను మనిషిని అంటున్నాడు. అహం అనే శబ్దం ద్వారా గోచరింపబడే వస్తువును విడవకుండానే నేను మనిషిని అంటాడు. అక్కడేమో కొన్నిటిని వదిలిపెట్టాడు, కొన్నిటిని పట్టుకున్నాడు కదా. ఇక్కడ వదిలిపెట్టే అవకాశము లేదు. రెండవది అనాత్మ దర్శనం ఏంటిది, తనకంటే భిన్నమైనంతా కూడా అనాత్మ అనుకున్నప్పుడు, తన యొక్క స్వరూపమే ఆత్మ అనుకున్నప్పుడు తన్ను మాత్రమే గోచరిస్తుంది. కాబట్టి ఇక్కడ ఆత్మావారి దృష్టం అనే దగ్గర పరిసంఖ్యా విధి అని చెప్పేదానికి కాదు, ఆ తర్వాత నియమ విధి కాదు, అపూర్వ విధి కూడా కాదు. ఎందుకంటే అక్కడ వేరే ప్రమాణాలు ప్రవర్తించవు, కేవలం వేద ప్రమాణం తప్ప ఇతర ప్రమాణాలు అక్కడ ఎందుకుంటే ఆత్మావా ఇది ఏదో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, ఎక్కడికి వెళ్ళిన తర్వాత వాగాది ఇంద్రియాలన్నీ కూడా తిరిగి వస్తున్నాయన్నప్పుడు ఇంద్రియాలు ఉంటే కదా మిగతా ప్రమాణాలకు ప్రత్యక్ష అనుమానం, మన ప్రత్యక్షం అసలు పనికిరాదు అక్కడ.
అనుమానము ప్రమాణం పనికిరాదు, ఉపమానము పనికిరాదు. కేవలం పనికొచ్చేది ఏంటిది? అది వేద ప్రమాణం తప్ప వేరు కనుక అందుకొరకు అది ఇది అపూర్వ విధి కాదు, నియమ విధి కాదు, పరిసంఖ్యా విధి కూడా కాదు. ఒకవేళ విధిని అంగీకరించినప్పటికీ మీ దగ్గర మాదిరిగా మాకు ఇక్కడ విధిని పరివర్తింపజేసే అవకాశము లేదు అన్నాడు కాదా. ఇక్కడికి ఇది అయిపోయింది. ఇంకోటి అన్నాడు, ఇంకోటి ఏమన్నాడు అంటే యచ్చ ఉక్తం విశ్వాసో నాణ్యతోస్తున్న ఇతిదపి, క్రియను బోధించే వాక్యాలపైనే మాకు విశ్వాసం గాని ఏంటిది మిగతా వాటిపైన మాకు విశ్వాసం లేదు అన్నాడు పూర్వంలో. గుర్తుందా? అది కూడా 15వ దానిలోనే బహుశా అయి ఉంటుంది. వెనకకు తిప్పి చూస్తా ఉంటే అది వేరవుతుంది. క్రియను బోధించే వాక్యాలపైనే మాకు విశ్వాసం గాని ఆమ్నాయస్య క్రియార్థత్వాదు అనర్థక్యం అని చెప్పాడు కదా. ఆ వేదము క్రియాపరకమైంది గాని దానికి భిన్నమైంది, దాని యందు మాకు విశ్వాసము లేదు అని అన్నాడు. ఇప్పుడు దాన్ని ఖండన చేయబోతున్నాడు. యచ్చోక్తం విశ్వాసో నాణ్యతోస్తిన ఇది తదపి నిద్రారచేతత్వయా స్వప్నాయమానేన ప్రలపితం. భలే కొట్టేసా. మాకు విశ్వాసము లేదు అని ఇంకొక అర్థం, మాకు నమ్మకము లేదని ఏదైతే చెప్పబడిందో, నిద్రారచేతస అంటే నిద్రయందు ఆసక్తి కలిగిన మనస్సు కలిగిన వాడవై స్వప్నాయమానేన ప్రలపితం, స్వప్నాన్ని చూస్తూ నువ్వు వాగినట్టుగా ఉంది అని. వేరే వాటిపైన అంటే స్వప్నాన్ని చూసిన ఇదే నిజమో, మిగతాది ఉన్నదంటే మాకు నమ్మకం ఉందని నిద్రాతులు చేస్తామంటే నిద్రపోతూ ఉన్న నిద్రయందు ఆసక్తి కలిగిన మనస్తాడై అక్కడ స్వప్నాన్ని చూస్తూ ఇది ఇంతకంటే వేరే లేదు అనేవాడు ఎట్లా ఉందో అది కూడా ఇట్లా. అర్థమైందా? నిద్రాతుల చేతాం స్వప్నయ ప్రలాపితం, నిద్రలో మునిగి ఉండి స్వప్నాన్ని చూస్తూ ఇంక ఇంతకంటే వేరే ఉన్నదంటే నేను నమ్మను అనేవాడు ఎంత గతి పట్టుకుంటున్నాడో నీ గతి కూడా అంతే, కొట్టకని చెంపదెబ్బ కొట్టినట్టుగా అయింది. కాబట్టి యచ్చోక్తం విశ్వాసో నాణ్యతోస్తి ఇదిన, దీనికంటే భిన్నమైన వాక్యం ఎందు మాకు విశ్వాసం లేదని చెప్పవద్దా, అది కూడా కాదు. ఎందుకంటావా? నిద్రాతుల చేతసాత్వయ స్వప్నాయమానేన ప్రలపితం, నిద్రయందు ఆసక్తుడవై స్వప్నాన్ని చూస్తూ ఎట్లాగైతే కలవరింత చేస్తూ ఉంటాడో దాని మాదిరిగా ఉంది. ఇంకాను అట్లెందుకంటావు అని ఒకవేళ అడుగుతావేమో. మేము నిద్రపోతున్నామా, మేము బాగానే ఉన్నాము, మేము స్వప్నం చూస్తున్నామా, జాగ్రత్తని చూస్తున్నాము, మేము అట్లెందుకంటాం, మమ్మల్ని అట్లెందుకు నిందిస్తామని ఒకవేళ నీవు అంటావేమో. చెప్తున్నాను నేను. నహి వయం ప్రమాణ బలేన ఐకాత్మ్యం ప్రతిపాద్యామహే, ఐకాత్యం స్వతం ఏవానుభవమాత్రాత్మకం తత్వ. ఈ జీవ బ్రహ్మైక్య ఆ పరమాత్మ తత్వాన్ని, ఏకత్వాన్ని ప్రమాణం చేత చూపించడం లేదు, అది స్వానుభవమాత్రం చేతనే కలుగుతుంది. ప్రమాణ బలం చేత ఒకవేళ చూపించినట్టయితే నీవనవచ్చు ఇతర వాక్యాలేందు మాకు నమ్మకం లేదు అని. కానీ ఇది నీ యొక్క స్వరూపం ఏంటిది? ప్రమాణ బలేన ఏకాత్మం ప్రతిపద్యామహే. ఏదో ఒక ప్రమాణాన్ని చూసి ఏకత్వాన్ని మేము ప్రతిపాదన చేయడం లేదు. ఏం ఏకత్వానికి వచ్చేది కానీ ఏ ప్రమాణం చేత మాత్రం మేము దాన్ని సిద్ధింప చేయడం లేదు. నహి వయం ప్రమాణ బలేన ఐకాత్మం ప్రతిపద్యామహే. ఏదో ఒక ప్రమాణం చేత అద్వితీయ ఆత్మాన్ని మేము సిద్ధింపజేయడం లేదు. అది స్వతప్రమాణమైంది, స్వయంగా అనుభవ రూపమై ఉన్నందువల్ల. ఏంటిది బీలో పెట్టామా? స్వతప్రమాణం ఎట్లయింది అది అంటే ఒకరి చెప్పితే అర్థమయ్యేది కాదు. నువ్వు ఉన్నావా లేవని అడిగితే ఉన్నామంటారా లేదంటాడా? ఉన్నాను లేను అనేదానికి ఏదైనా ప్రమాణం కావాలా? నువ్వు ఉన్నావా లేవా అని అడిగితే ఉన్నానంటారా లేదంటాడా? ఫలానా దగ్గర ఉన్నావా లేనా అంటే దానికి ప్రమాణం కావాలి. కానీ నువ్వు ఉన్నావా లేదా అంటే ఉన్నానంటారా లేదంటాడా? ఉన్నాను అని చెప్పేదాని కొరకు ఏమైనా ప్రమాణం కావాలా? మరి అది దేనివల్ల అర్థమైంది నీకు? అది స్వయం అనుభవ గోచరం, దానికి వేరే ప్రమాణము అక్కర్లేదు. అందుకు నై వయం ప్రమాణ బలేన ఏకాత్మ ప్రతిపద్యామ. ఎందుకు మరి? ఐకాత్మం స్వతం ఏవ అనుభవమాత్రాత్మకం. ఏకాత్మత అనేది ఏదైతే ఉందో అది స్వతంత్రంగా స్వతసిద్ధమే కానీ అది ప్రమాణం చేత ఏకం చేసేది కాదు. అద్వితీయమైన ఆత్మతత్వం ఏదైతే ఉందో అది అనుభవ స్వరూపంగా కలిగింది కాబట్టి
ప్రమాణం చేతి సిద్ధమయ్యేది కాదు. అద్వితీయమాత్మ ఎప్పుడు కూడా అద్వితీయమైతుంది గాని ద్వితీయమై ఉండేది కాదు. అతయేవ సర్వ ప్రమాణ సంభవం వక్షతి. అందువల్ల ఏ ప్రమాణం ద్వారా కూడా అది గోచరింపబడేది కాదు అనేది ముందు చెప్పబోతున్నాం. ఇంకోటి చెప్పాలి అంటే ఏదేదైతే ప్రమాణ గోచరమవుతుందో అదంతా కూడా అనిత్యం అనేది వస్తుందా లేదా? ఎందుకు అంటే ఆత్మ నిత్య ప్రమాణ గోచరత్వాత్ ఘటవత్ అన్నారనుకో. ఆత్మ నిత్యమైంది, ప్రమాణానికి గోచరమైనందువల్ల కుండ ఎట్లాగైతే చక్షు ప్రమాణానికి గోచరమవుతుందో, గోచరైనందువల్ల కుండ అనిత్యమో, అట్లాగే ఆత్మ కూడా ఏకాత్మత్వం కూడా ప్రమాణ గోచరమైనందువల్ల అది కూడా అనాత్మే, అది కూడా అనిత్యమే అనే భావన వస్తుందా లేదా? దాని ద్వారా కూడా ప్రమాణ గోచరత్వ ప్రమాణ చేత మేము సిద్ధింపజేయడం లేదు, అది స్వతంగా సిద్ధమయ్యే ఉంది. ఎందుకు అంటే అతయో సర్వప్రమాణ అసంభవ వక్షతి. సమస్త ప్రమాణాలు అక్కడ వర్తించవనే దాన్ని కూడా మేము చెప్పబోతున్నాం. ఎట్లాగంటారా? ప్రమాణ వ్యవస్థాయాశ్చ అనుభవ మాత్రాశ్రయత్వాత్. ప్రమాణ యొక్క సిద్ధి కూడా ఎట్లా కలుగుతుంది? అనుభవాన్ని ఆశ్రయించి ఉన్నాయా, అనుభవాన్ని ఆశ్రయించుకుంటున్నాయా? ప్రమాణాన్ని కూడా ఆ ప్రమాణాలు కూడా అనుభవాన్ని ఆశ్రయించి ఉన్నాయి కాబట్టి ప్రమాణాల చేత ఆత్మస్వరూపము తెలియబడదు. ప్రమాణాలు అనుభవమే ఆశ్రయించి ఉన్నాయి. ఒకదాన్ని ఆశ్రయించి ఉన్న వస్తువు ఆశ్రయించిన వస్తువు ఆశ్రయాన్ని తెలియజేయగలుగుతాయా? తెలియజేయలేవు. కాబట్టి అనుభవాన్ని అనుసరించి ప్రమాణాలు ప్రవర్తిస్తున్నాయి కానీ ప్రమాణాలు అనుసరించి అనుభవం ప్రవర్తించడం లేదు. అందుకొరకే ప్రమాణ వ్యవస్థాయాశ్చ, ప్రమాణాల యొక్క వ్యవస్థ కూడా అనుభవ మాత్రాశ్రయత్వాత్, అనుభవాన్ని ఆశ్రయించినందువల్ల అక్కడ ప్రమాణాలు ప్రవర్తించే అవకాశము లేదు, ఉండదు కూడా. అందువల్ల ప్రమాణాల చేత ఆత్మస్వరూపము తెలియబడదు. ఎందుకంటే ఆత్మస్వరూపం ఉన్నందువలనే ఆత్మ యొక్క శక్తి చేతనే ప్రమాణాలు ప్రవర్తిస్తున్నాయి. మళ్ళా ప్రమాణాలు ఎట్లాగంటే మొన్న ఒకసారి చెప్పానే, టార్చ్ చేతనే సమస్త వస్తువులన్నీ కూడా ప్రకాశిస్తున్నాయి. ఆ వస్తువులు మళ్ళీ టార్చ్ని ప్రకాశింపజేస్తాయా? అట్లాగే ఆత్మ యొక్క స్వరూపం చేతనే ప్రమాణాలన్నీ కూడా ప్రవర్తిస్తున్నాయి. ఆ ప్రమాణాలు మళ్ళీ దీన్ని ఎట్లా ప్రకాశింపజేస్తాయి అంటే ప్రమాణాల చేత ఆత్మ వస్తు యాథాత్మ్య స్వరూపం తెలియబడేది కాదు అనేదాన్ని కూడా మేము ఇంతవరకు చెప్పాము, ఇప్పుడు కూడా చెప్తున్నాము. అందువల్లనే ఏం చెప్తున్నాడు? వాక్యైక గమ్యం యద్ వస్తునాన్యస్మాత్ తత్ర విశ్వసేతు నా ప్రమేయే తతసిద్ధే అవిశ్వాస కథమాత్మని. మాకు వేరే వాక్యాలు ఎందు విశ్వాసం లేదన్నాడు కదా, చెప్తున్నాడు. ఏ వస్తువు వాక్యైక గమ్యం యద్ వస్తువు వాక్యం చేత తెలియబడుతూ ఉంటుందో అదే వాక్యైక గమ్యం యద్ వస్తువు వాక్యం చేతనే, వాక్యైక గమ్యం అంటే వాక్యం చేతనే తెలియబడుతుందో దాన్ని ఇంకొక దాని వల్ల నా అన్యస్మాత్ తత్ర విశ్వసేతు, ఇంకొక దాని చేత దాన్ని నమ్మకూడదు. అంటే వాక్యం చేత ఏ వస్తువు తెలియబడుతుందో వాక్యేతరమైన దాని చేత నమ్మకూడదు అని. ప్రమాణాలకు గోచరించండి, స్వయం సిద్ధమై ఉంది. నా అప్రమేయే సతసిద్ధే అవిశ్వాస. అప్రమేయ అంటే ప్రమాణానికి గోచరమయ్యేది కాదు, సతసిద్ధమైన దాని యందు అవిశ్వాస కథం. అర్థమైందా? కాల వాక్యం చేత మాత్రమే తెలియబడేది వస్తువు. ఎట్లాగా? ఇది మైకు, లేదో రాముడు వస్తున్నాడు అని. ఇదేంటిది? రాముడు వస్తున్నాడు అనేది వాక్యం. ఆ వాక్యం చేతనే తెలియబడుతుంది, ఇంకో దాని చేత తెలియబడదు కదా. అది ఎప్పుడు అంటే తనకంటే భిన్నమైన వస్తువు యందు వాక్యం చేత తెలియబడుతుంది. కానీ అప్రమేయే దేని తెలుసుకోవాలంటే ఒక ప్రమాణం అక్కడ ప్రవర్తించదో, ఒక వాక్యం అక్కడ ప్రవర్తించదో. రెండోది సతసిద్ధమై ఉంది. దాన్ని ఏది ప్రభు ఇది మైక్ అని చెప్పేదాని కొరకు ఏ ప్రమాణం ప్రవర్తించింది? ప్రత్యక్షమే కాకుండా చక్షు ప్రమాణం ప్రవర్తించింది కదా. అందువల్ల ఇది ప్రమాణమైంది, ఇది ప్రమేయమైంది. అంటే ప్రమాణ గమ్యమైన ప్రమేయంగా చెప్పబడింది.
కానీ ఎక్కడైతే ప్రమాణము లేకుండానే స్వతసిద్ధంగా నేను అంటున్నాడో అక్కడేం ప్రమాణం ప్రవర్తించింది? ఆ ప్రమాణ గోచరమా ప్రమాణ అగోచరమా? మరి అనుభవ సిద్ధమయ్యింది ప్రమాణ అగోచరమై ఉన్న దాని యందు అవిశ్వాసం ఎట్లా? ఇక ప్రశ్నిస్తున్నాడు. ప్రమాణానికి అగోచరము స్వతసిద్ధమయ్యింది, ఇది స్వతసిద్ధం కాదు, పరసిద్ధం. ప్రమాణానికి గోచరమైంది. ఇక్కడ ప్రమాణం లేకపోతే ఇక్కడ దీని యొక్క జ్ఞానం కలగదు. తర్వాతనేమో దానికి అది సిద్ధమై లేదు, ఇతరుల ద్వారా సిద్ధింపజేయబడింది. ఇక రెండు ఉన్నాయి, పరసిద్ధము ప్రమాణ గోచరణం. పరసిద్ధము ప్రమాణ గోచరం. కానీ నేనని చెప్పే దగ్గర ప్రమాణ అగోచరము స్వతసిద్ధము. అక్కడ నాకు విశ్వాసం లేదంటే ఏమంటారు? ఏమైనా మూర్ఖుడు అంటారా, బుద్ధివంతుడు అంటారా? స్వతసిద్ధమై ఉంది, ప్రమాణ గోచరమై ఉంది, అక్కడ నాకు విశ్వాసం లేదంటే అతనేమంటారు? కథం ఆత్మని అవిశ్వాస, నీకు నీ అందే అవిశ్వాసం కలిగిన అర్థం. నేను లేను, నేను ఉన్నానా లేనా, నేను ఉన్నానా లేనా అనుకుంటాడు. అన్నా నేను ఉన్నాను లేదా అనుకుంటే వాడు ఏమంటాడు? పిచ్చాడు అనుకుంటాడు. కాబట్టి తనకంటే భిన్నమైనది అందు రెండు. అర్థమైందా? ఒకటేమో పరత్వము, పరతంత్రత్వము, పరతంత్రత్వము. ఇక్కడేమో ప్రమాణ అగోచరము, స్వయం సిద్ధత్వము. అపరతంత్రత్వం, పరతంత్రత్వం కాదు. మరి అటువంటిప్పుడు ప్రమాణ గోచరమై పరతంత్రమైన దాని అందు విశ్వాసం పెట్టుకుంటున్నావు, ప్రమాణానికి అగోచరమై స్వతసిద్ధమైన దాని అందమో అవిశ్వాసం పెట్టుకుంటున్నావు అంటే నువ్వెంత బుద్ధిమంతుడివో మాకు తెలుస్తోంది అనే దగ్గరికి వచ్చేసేసి. కథం అవిశ్వాస ఆత్మని అంటే నిన్ను నీవే నమ్ముకోలేకపోతే నేను ఉన్నానా లేనా, అహమస్మి నవా, నేను ఉన్నానా లేనా అని అనుకునేవాడు ఎంత బుద్ధిమంతుడో అంత బుద్ధిమంతుడు. నేను ఉన్నా అనుకునే దానికి ఏ ప్రమాణం అక్కర్లేదు, అది స్వతసిద్ధమై ఉంది కదా. తర్వాత అక్కడ విశ్వాసము లేదు అంటే పిచ్చోడు అనుకుంటాడు. ఇక్కడికి ఒక ఘట్టం అయిపోయింది. కాబట్టి ప్రమాణాలకు గోచరించండి స్వయం సిద్ధమైన దాని యందు, ఇదేంటిది ఆత్మతత్వం కదా, దాని యందు విశ్వాసం లేనివాడు ఎట్లవుతాడు అంటే విశ్వాసం కలిగి ఉండాలి అనేదాన్ని ఇక్కడ గుర్తు చేశాడు. తర్వాత ఇంకొక దాన్ని తీసుకొని వస్తున్నాడు. యదపియుక్తం అంతరేణ విధి మితి తదపి అబుద్ధిపూర్వకమివ న ప్రతిభాతి. విధి లేకుండా చెప్పే వాక్యాలు ప్రమాణం కాదు అని ఒకసారి చెప్పారు కదా. యయేత ఉపాసీత అనేది విధిని బోధించినాయి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, ఇక్కడ విధి లేదు, కట్ట ప్రమాణం అని ఇదివరకు చేశాడు కదా. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేది అక్కడ విధివాక్యం లేదు, క్రియ లేదు, విధి లేదు, అందువల్ల ప్రమాణం కాదు అని నిరాకరణ చేశాడు కదా. యదపిక్తము అంతరైన విధి, ఏ వాక్యం లేదా ఏ వాక్యంలోనైతే విధిని సూచించే పదం ఉండదో అది ప్రమాణం కాదు అని చెప్పేశాడు. అందువల్ల తదపి అబుద్ధిపూర్వకమీయ నీకు అది కూడా నీవు విచారించి చెప్పిన మాట కాదు. బుద్ధిపూర్వకము అబుద్ధిపూర్వకము. బుద్ధిపూర్వకం అంటే ఏంటిది? విచారించి చెప్పే మాట. అబుద్ధిపూర్వకం అంటే విచారించకుండా చెప్పి, అంటే విధి వాక్యం ఉంటేనే వాక్యం అవుతుంది, లేకపోతే కాదు అనేది కూడా అది చెప్పేది కాదు. దానికి ఫలము లేదు అని అంటావా? ఎందుకంటే విధిన్న వాక్యానికి ఫలం ఉంది. స్వర్గము ఏత ప్రాణపదాన్ని విధి వాక్యం ఉందా లేదా? దానికి ఫలం ఏంటిది? స్వర్గము. కాబట్టి సత్యం జ్ఞానవంతం బ్రహ్మ, అక్కడ ఏంటిది? విధి వాక్యము విధి లేదు, కాబట్టి దానికి ఫలము లేదు అని కదా ఇదివరకు చెప్పింది. అది కూడా ఏది కాదు. ఎందుకంటావా? యస్మాత్ కాలాంతర ఫలదాయిషు కర్మసు ఏతత్ ఘటతే. నువ్వు అనే వాక్యం విధివాక్యం ఉంటే ప్రమాణం అన్నావే, కాలాంతరములో ఫలం ఏదైతే లభిస్తుందో అక్కడ మాత్రమే నీకు విధివాక్యము సంప్రాప్తం అవుతుంది. కానీ ఆత్మలాభ కాలేవ ఫలదాయని తత్వజ్ఞానైనతో సమంజసమితి. నీకు ఆత్మజ్ఞానం కలిగిన సమయంలోనే నీకు ఫలం లభిస్తూ ఉన్నప్పుడు అక్కడ విధివాక్యంతో పని లేదు. కాలాంతరం ఫలం ఏంటిది? నువ్వు ఏ కర్మ చేసినా కాలాంతర ఫలమే కానీ సద్య ఫలం కాదు. కానీ నీకు ఇక్కడ ఆత్మజ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడే స్వయంగా ఫలం కలుగుతుంది. కాబట్టి విధితో నీకు అవసరము లేదు అనేదాన్ని ఇక్కడ మనకు గుర్తు చేస్తున్నా. అందుకరకే యస్మాత్ కాలాంతర ఫలదాయిషు కర్మసు, కాలాంతరములో ఫలాన్నిచ్చే కర్మల యందు మాత్రమే ఏతద్ ఘటతే నువ్వనే మాట సంభవిస్తుంది. కానీ ఆత్మలాభకాల ఏవ ఫలదాయిని, ఆత్మజ్ఞానము ఏ క్షణములో నీకు
కలుగుతుందో అప్పుడే ఫలదాయిని, అంటే ఫలాన్ని ఇస్తుంది. కాలాంతరంలో ఇవ్వడం లేదు. ఏ క్షణంలో నీకు నీ యొక్క స్వరూప జ్ఞానం కలిగిందో ఆ స్వరూపంలోనే నీకు ఫలం ఇచ్చింది కానీ కాలాంతరంలో. కాబట్టి ఫలదాయినిత్వా ఆత్మజ్ఞానేన ఏతతో నా సమంజసం. ఆత్మజ్ఞానంలో నువ్వనే వాక్యం ఏదైతే ఉందో సంభవించే అవకాశము లేదు. అందువల్ల చెప్తున్నా, జ్ఞానాత్ ఫలే హి అవాప్తేస్మిన్ ప్రత్యక్షే భవఘాతిని ఉపకారయతన్నేతి తన్యాయం భాతినో వచః. ప్రత్యక్షమైన ఫలం ఏంటిది? సంపూర్ణమైన జ్ఞానాత్ ఫలే హి అవాప్తే అస్మిన్, నీ స్వరూప జ్ఞానం చేత సమస్త దుఃఖాలకు మూల కారణమైన సంసారము, దానికి మూల కారణమైన స్వరూప అజ్ఞానము అస్మిన్ ప్రత్యక్షే భవఘాతిని, ప్రత్యక్షంగా దాన్ని నశింపచేస్తూ ఉన్నప్పుడు, అజ్ఞానం నశింపచేస్తూ ఉన్నప్పుడు ఉపకారయతన్నేతి, అది ఉపకారం కలిగింది కాదు, ఫలాన్ని కలిగింది కాదనే వచనం ఏదైతే ఉందో మాకు న్యాయంగా తోచడం లేదు. అంటే ప్రత్యక్షంగా ఫలాన్ని కనిపించేదాన్నేమో కాదంటున్నావు, ఎప్పుడో ఫలాన్ని కలిగజేసేదేమో దాని అందు విశ్వాసం కలుగుతుంది అంటున్నావు. కాబట్టి ఇది మాకేమో నువ్వు చెప్పే మాటల్లో సమంజసంగా లేదు. ఇప్పుడు ఆ జ్ఞానం చేత ఆ యొక్క ఫలాన్ని మనం అనుభవిస్తున్న సమయంలోనేమో ప్రత్యక్ష ఫలాన్ని అనుభవింపజేసే దానిలో లేదు, కలగజేసే దానిలోనేమో నువ్వు విశ్వాసం లేదంటున్నావు. కాలాంతరంలో ఎప్పుడో ఫలం ఇచ్చేదాన్ని అందు మాత్రము విశ్వాసం అంటున్నావు. దీనిలో మాకేమో నువ్వు చెప్పే మాటలు మాకేమో సమంజసంగా తోసం. అంటే ఒక ఏంటిది నువ్వు అనేది మేం చెప్పాలంటే నీ వాక్యం పైన కూడా మాకు నమ్మకం లేదంటే పోయిన తప్పే. నీ ప్రత్యక్షంగా పండు అన్నప్పుడు ఏమో నీకు విశ్వాసం లేదు, అక్కడ ఒక పండు పెట్టింది అది తింటే ఆకలి తీరుతుంది అన్నారు, దానిపైన విశ్వాసం ఉంది. నీకు దానిపైన విశ్వాసం, దీనిపైన విశ్వాసం లేదంటే మేమేం చెప్పాలా అనేదాన్ని తీసుకుంటాం. కాబట్టి విధివాక్యం ఉంటేనే అది ఆ వాక్యం సార్థకం అవుతుంది, లేకపోతే లేదనే దాన్ని కూడా ఇప్పుడు దీని ద్వారా ఖండన చేశాడు. కాబట్టి పూర్వంలో ఏవేవైతే పూర్వపక్షి ఎత్తి చూపించి సమస్త క్రియాపరకం చేశాడో ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు, ఒక్కొక్క దాన్ని ఎత్తి చూపెట్టేసేసి సమస్తం జ్ఞానపరకంగా చేస్తున్నాడు. ఇంకోటి అన్నాడు కదా, మాకు జైమిని వచ్చిన మా గురువు మాకు జైమి మనిషి ఆయన చెప్పిన వాక్యము ప్రమాణము అని ఒకటి చెప్పారు కదా, దాన్ని రేపు ఖండన చేస్తారు. మేము అలసిపోయాను, మీరు అలసిపోయి ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏదైతే ఏ వాక్యాల చేత జ్ఞానం ప్రమాణం కాదు, క్రియ ద్వారానే మోక్షం కలుగుతుందని ఒక్కొక్క వాక్యాన్ని ప్రమాణం చూపిస్తూ సిద్ధింపజేశారో దాన్ని ఒక్కొక్కటి చేస్తూ దీన్ని అంటారే అది నెమరు వేస్తున్నారంటారు కదా. మొత్తం గబక్కను తినేసేస్తుంది పశువు, తర్వాత నెమరు వేస్తుంటుంది కదా. వాళ్ళు గబక్కలు అన్ని అనేసేశారు. ఒక్కొక్క దాన్ని తీసి దానిలో దూషణ చూపిస్తూ వాళ్ళు ఇది కాదు అని తీసేసి ఆఖరి అది స్వరూప జ్ఞానం చేతనే మోక్షం గాని క్రియల చేత కాదని దాన్ని ఇప్పుడు రాబోయేది ఏంటిది, జైమిని వాక్యం ప్రమాణం అన్నారు కదా వాళ్ళు. అదెట్ల ప్రమాణము, ఆయనను కూడా ఉతికి పెడతాడు. ఆయన మొదలు ఆయన శిష్యుడే అయినా ఆయనను కూడా ఉతికి పెడతాడు. కాబట్టి ఈ విధంగా అందుకనే కదా నైష్కర్మ్యం అంటే కర్మల ద్వారా సిద్ధించేది కాదు, స్వతసిద్ధమైంది ఆత్మస్వరూపం అనే దాన్ని చిట్ట చివరికి చేయబో